Hello everyone, welcome to Explore. So I think మీకు అందరికీ already తెలుసు I'm the creator of Explore, that is a YouTuber. And this is Vishalakshi. So in this video, I am going to say you all about cybersecurity. But also I'm a student, BTech student. సో ఈవెన్ మీలాగే నాకు కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై స్టడీస్ అండ్ యాజ్ వెల్ అసైన్మెంట్స్ రాయాల్సి ఉంటుంది, డైలీ క్లాసెస్ విని నా నోట్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇంక్లూడింగ్ దట్ ఐ లవ్ కోడింగ్. సో కోడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఐ విల్ టేకప్ సమ్ ఆఫ్ కోడింగ్ ఛాలెంజెస్. సో ఇవన్నీ కాకుండా ఐ లవ్ మూవీస్ అండ్ డెఫినెట్గా లాట్ ఆఫ్ టైం మూవీస్ చూస్తూ గడిపేస్తుంటా. అండ్ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి డెఫినెట్గా టైం ఇస్తాను. వీటన్నిటితో పాటు ఐఎమ్ ఆల్సో మేకింగ్ దిస్ యూట్యూబ్ వీడియోస్. సో హౌ డూ ఐ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? సో లెట్స్ సీ ఇన్ దిస్ వీడియో. దిస్ ఇస్ హౌ ఐ మేనేజ్ మై టైమ్ యాజ్ ఎ స్టూడెంట్ అండ్ ఎ యూట్యూబర్. సో లెట్స్ స్టార్ట్. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి చిన్న చిన్న పనులన్నీ చూసుకుంటూ క్లాసెస్ అటెండ్ అవుతూ, సో ఇవన్నీ అయ్యేసరికి కంప్లీట్గా 4 అయిపోతుంది. సో ఆఫ్కోర్స్ క్లాస్ వినేటప్పుడు ఇంకెంత టైం రా బాబు, ఎప్పుడు అయిపోతుంది అని అనిపిస్తుందేమో, కానీ క్లాస్ అన్నీ అయిపోయేసరికి మాత్రం డెఫినెట్గా 4 అయిపోతుంది. సో ఇప్పుడు నేను చేయాల్సిన పనులు చూసుకుంటే, నా కొత్త వీడియోస్ కోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. వెదర్ నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా, అక్యురేటా కాదా, సో ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఆన్లైన్ రీసెర్చ్ చేయాలి. సో ఆఫ్టర్ దాట్ ఏం పాయింట్స్ చెప్పాలనుకుంటున్న వీడియో కోసం ద బెస్ట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ దాట్ ఆడియో రికార్డింగ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ దాట్ నాకు వీడియోకి రిలేటెడ్ రాయల్టీ ఫ్రీ పిక్స్ కానీ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ దాట్ ఇవన్నీ మర్జ్ చేసుకుంటూ వీడియో ఎడిట్ చేసుకోవాలి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత సెట్ అయ్యే టైటిల్, సెట్ అయ్యే ట్యాగ్స్, సెట్ అయ్యే కీవర్డ్స్, వీటన్నిటి కోసం సెల్ఫ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా రీసెర్చ్ చేసుకొని అవన్నీ సెట్ చేయాలి. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అన్నీ ఒకసారి రీవెరిఫై చేసుకొని వీడియో ఇంకొకసారి చూసి అప్లోడ్ చేసేయాలి. సో ఒక్క వీడియో అప్లోడ్ చేయడం కోసం ఇన్ని పనులు, విచ్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఈ వీడియో రిలేటెడ్ పనులన్నీ కూడా నేను టైం డివైడ్ చేసుకుంటా. అంటే ఈరోజు రికార్డింగ్, ఈరోజు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని చెప్పేసి డైలీ నేను డివైడ్ చేసుకుంటాను నా టాస్క్స్ని. సో ఎప్పుడు కూడా మరీ అంత ఎక్కువ ఆ రేంజ్లో ఇబ్బంది అయితే పడలేదు. సో యూట్యూబ్ వర్క్ అయితే ఇలా డివైడ్ చేసుకుంటున్నా, రోజుకొక పని అని చెప్పేసి. బట్ యునో డైలీ కూడా యూట్యూబ్కి సంబంధించింది ఒక పని ఉంటుంది, నా ఛానల్ అనాలిటిక్స్ చెక్ చేసుకోవడం. డైలీ నాకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంత వాచ్ టైం పెరుగుతుంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, ఛానల్ గ్రోత్ ఎలా ఉంది, కన్సిస్టెంట్గా ఉంటుందా లేదా, కామెంట్స్ ఎలా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా నేను చూసుకుంటూ ఉండాలి. ఎక్స్క్లూడింగ్ యూట్యూబ్ ఇంకా ఐ హ్యావ్ లాట్ టు డూ. సో ఇవన్నీ చేయడం కోసం నాకు దొరికిన టైం అంటే ఈవినింగ్ టైం. సో పొద్దున్న నుంచి క్లాసెస్ విన్నా, పొద్దున్న నుంచి ఆ ల్యాప్టాపో ఫోనో చేతిలో పట్టుకొని చూసి 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 4 అవ్వగానే కంప్లీట్లీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటా. ఇప్పుడు వెళ్ళి ఆ ఫోన్ పట్టుకొని రికార్డ్ చేయాలంటే అబ్బా, ఇట్స్ ఎ హారబుల్ థింగ్. బట్ ఐ ఫౌండ్ ఎ సొల్యూషన్ టు దిస్. సో ఆఫ్టర్ 4 క్లాసెస్ అన్నీ అయిపోగానే స్నాక్స్ తింటా కూర్చుంటూ మమ్మీతో మాట్లాడతా. సో మమ్మీ అడుగుతుంది అనమాట, ఏంది ఛానల్ అనాలిటిక్స్ చూసుకున్నావా, వ్యూస్ ఎన్ని వచ్చినాయి, సబ్స్క్రైబర్స్ ఏమైనా పెరిగారా, వాచ్ టైం ఎలా వచ్చింది, వీటితో స్టార్ట్ చేసి డిస్కషన్ అలా 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 వెళ్ళిపోతుంటుంది. ఖచ్చితంగా ఒక ½ అన్ అవర్ అయినా కూడా మమ్మీతో ముచ్చటేస్తా. సో అమ్మ అడుగుతుంది, సో అప్పుడు చెప్తా కదా. సో ఒక్కొక్క రోజు ఏంటంటే వ్యూస్ చాలా బాగా వస్తాయి, సో నెక్స్ట్ డే వ్యూస్ ఏమో పడిపోతాయి. సో వాచ్ టైం కూడా అంతే. సో మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన, మంచి కౌంట్ వచ్చిన ఆ హ్యాపీనెస్సే వేరు. బట్ యునో సమ్ టైమ్స్, నాట్ ఎవ్రీ టైమ్, సమ్ టైమ్స్ ఆ డిస్కరేజింగ్ కామెంట్స్ చూసినప్పుడు యునో ఎక్కడో డిస్టర్బ్ అయిపోతాం. అదే మైండ్లో తిరుగుతుంది, ఏంటి వీడియో బాగా చేశా కదా అయినా బాగాలేదా అని చెప్పేసి ఎక్కడో చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మమ్మీతో చెప్పుకున్నప్పుడు అయితే ఏం కాదు, ఒక్కరికి నచ్చకపోతే అందరికీ నచ్చదా ఏంటి, నీకు ఎన్ని కాంప్లిమెంట్స్ రాలేదు ఇంతకు ముందు అనుకుంటే ఎంకరేజ్ చేస్తుంది. సో ఈరోజు ఇంకా నేను సక్సెస్ఫుల్గా ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా అంటే డెఫినెట్గా మా మమ్మీ సపోర్ట్ వల్లే. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా మమ్మీ చాలా హెల్ప్ చేసింది నాకు యూట్యూబ్ విషయంలో. లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, లాట్ ఆఫ్ సపోర్ట్. మై మోటివేషన్ ఈజ్ మై మామ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా ½ అన్ అవర్ ఆర్ 40 minutes అలా మా అమ్మతో మాట్లాడుకుంటూ అలా అలా టైంపాస్ చేసేసి, సో ఫైనల్గా రిఫ్రెషింగ్ మైండ్ తోటి ఐ విల్ గెట్ బ్యాక్ టు మై వర్క్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఫిట్టింగ్ ఉంది. ఇప్పుడు ఇన్ని పనులు ఉన్నాయి, ఈ ఉన్న టైంలో ఏది చేయాలి ఇప్పుడు? సో నేను నా ముందు వీడియోలో కూడా చెప్పాను, ఏం చెయ్యాలి, ఏం పని చేయాలన్న ఆలోచనలోనే గంటలు గంటలు గడిపేస్తుంటాం. కొంతమంది అయితే ఇన్ని పనులు ఉన్నాయి, ఇప్పుడు ఏది చేసినా కాదని చెప్పేసి సింపుల్గా వెళ్ళి పడుకుంటారు.
సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అబ్సల్యూట్లీ అది మన మెంటాలిటీకి సంబంధించిన విషయం. ఇలా మనం ఏం చేయలేమనుకోండి. ఇలా మనం ఇన్వాలంటరీగా టైం వేస్ట్ చేయకుండా ఉండడం కోసం, డే ఇంకా ప్రొడక్టివ్గా ఉండడం కోసం నేను టు డూ లిస్ట్ మెయింటైన్ చేస్తాను. సో పొద్దున్న లేవగానే ఈరోజు ఏమేమి పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి ముందే నోట్ చేసుకుంటా. సో ఏంటంటే నాకు ఒక వర్క్ మీద క్లారిటీ ఉంటుంది. సో ఈరోజు ఈ పనులు చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నాకు వర్క్ ప్రియారిటీ కూడా తెలుస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రేపు ఏమైనా అసైన్మెంట్ సబ్మిట్ చేసేది ఉంది. సో ఆల్రెడీ రాసుకున్న అది ఫస్ట్ ప్రియారిటీలో ఉంటుంది కాబట్టి వేరే పనులు పోస్ట్పోన్ అయినా పర్లేదు, ఇది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఒక క్లారిటీ నాకు ముందు ఉంటుంది. సో అది ఫస్ట్ చేసేసుకుంటా. సో క్లారిటీ ఉంటుంది. థర్డ్ విషయం ఏంటంటే కొన్ని పనులు మనం చేయాలనుకొని మర్చిపోతుంటాం. సో ఈ రిస్క్ నుంచి కూడా మనల్ని బయటపడేస్తుంటుంది. సో దీనివల్ల టు డూ లిస్ట్ నేను 100% అందరికీ రికమెండ్ చేస్తా కూడా. ఎందుకంటే నాకు పక్కా వర్క్ అవుతుంది. సో మనం ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా అన్నీ చేస్తున్నామంటే 100% అందులో మనం అనుకున్న పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా మనకి ఫ్రీ టైం కూడా మిగులుతుంది. సో బట్ ఐఎమ్ ష్యూర్ అట్లీస్ట్ ఒక 80% ఆఫ్ ది వర్క్స్ అన్నా కూడా కంప్లీట్ అయిపోతాయి టు డూ లిస్ట్ వేసుకుంటే. సో నా విషయంలో అయితే ఇది వర్క్ అయింది. సో ఐ విల్ రికమెండ్ టు డూ లిస్ట్. సో ఇలా వర్క్ చేయడం స్టార్ట్ చేసి అలా కంటిన్యూ చేస్తూ ఉంటా. సో ఏ వర్క్ చేసినా కూడా వర్క్ టు వర్క్ ఖచ్చితంగా ఒక బ్రేక్ తీసుకుంటా. అంటే గంటలు కాదు, అట్లీస్ట్ ఒక 2 to 5 minutes అలా షార్ట్ బ్రేక్స్ తీసుకుంటూ ఉంటా. సో మీరు కూడా ఏ పని చేసినా కూడా డెఫినెట్గా ఒక బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే బ్రేక్ తీసుకోవడం వల్ల మైండ్ రిఫ్రెష్ అయ్యి ఖచ్చితంగా కూడా చేసే పనులను పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. అండ్ విత్ ఇన్ లెస్ టైం కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఐ ప్రిఫర్ టేకింగ్ ఏ బ్రేక్. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఆ టు డూ లిస్ట్లో ఉన్న పనులు అన్నీ కంప్లీట్ అయినా అవ్వకపోయినా కూడా డెఫినెట్గా ఒక్క పని మాత్రం స్కిప్ చేయకుండా డైలీ ఫాలో అవుతా. సో అదేంటంటే మ్యూజిక్ పెట్టుకొని కొద్దిసేపు వాకింగ్ చేస్తూ ఉంటా. సో ఫ్రెష్ ఎయిర్లో మ్యూజిక్ వింటూ వాకింగ్ చేయడం ఆ ఫీలే వేరు. సో ఇట్స్ వర్క్స్ యాజ్ ఎ బెస్ట్ డీస్ట్రెస్సింగ్ టెక్నిక్ ఆల్సో. సో మన డే ప్రొడక్టివ్గా ఉండాలంటే ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మన సెల్ఫ్ కేర్కి కూడా ప్రియారిటీ ఇవ్వాలి కదా, సెల్ఫ్ కేర్ ఉండాలి. సో డెఫినెట్గా దీన్ని నేను డైలీ ఫాలో అవుతా. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా డీస్ట్రెస్సింగ్ టెక్నిక్ చూస్ చేసుకొని దాన్ని మీ డైలీ రొటీన్లో ఇన్వాల్వ్ చేసుకుంటే బెస్ట్. సో దిస్ ఈస్ మై డైలీ రొటీన్. బట్ సమ్టైమ్స్ ఏంటంటే ఐదర్ స్ట్రెస్ వల్లనో లేదా వర్క్ ప్రెషర్ వల్లనో, సో ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వల్లనో ఏ పని చేయాలనిపించదు. సో ఫీల్ ఏ పని చేయాలనిపించదు, లేజీ ఫీలింగ్. సో సమ్టైమ్స్ మెంటల్గా కూడా ఫిట్గా ఉండకపోవచ్చు. బట్ ఇలాంటి టైంలో కూడా మనం ఇంపార్టెంట్ పనులు చాలా ఉంటాయి కదా. సో ఇలాంటి టైంలో ఏదో చేసామా అన్నట్టు ఇంపర్ఫెక్ట్గా పనులు కానీ ఇచ్చేయడమో లేదా రిస్క్ అని తెలిసి కూడా స్కిప్ చేయడమో చేస్తుంటాం. బట్ ఇట్ రియలీ ఎఫెక్ట్స్. అన్నీ తెలిసినా కూడా ఆ టైంలో మనం ఏం చేయలేం. సో ఇలాంటి టైంలో హౌ టు ఓవర్కమ్ దిస్. సో ఇలాంటి టైంలో నేనైతే అబ్సల్యూట్లీ మా ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో మాట్లాడతా. సో ఇట్ రియలీ హెల్ప్స్ మీ. సో మెంటల్గా క్యూర్ అవ్వడానికి దీనికంటే మించిన సొల్యూషన్ అయితే ఏది లేదు. ఇట్స్ బెస్ట్ నన్ను అడిగితే. అండ్ సమ్టైమ్స్ మోటివేషనల్ వీడియోస్ చూస్తుంటా. సో ఐ ఫాలో టెడ్ టాక్ అండ్ జోష్ టాక్స్. సో ఇందులో మోటివేషనల్ స్పీకర్స్ ఇచ్చే సమ్ ఆఫ్ ది ఇన్స్పిరేషనల్ మెసేజెస్ ఉంటాయి కదా. సో డెఫినెట్గా మనకు కనెక్ట్ అవుతాయి ఏదో ఒక పాయింట్లో. సో ఆల్సో దే విల్ హెల్ప్ ఇన్ కీపింగ్ అస్ మోటివేటెడ్. సో ఇలా మోటివేషనల్ వీడియోస్ చూడడం కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ సజెస్టెడ్ మెడిటేషన్. సో మెడిటేషన్ కూడా 100% వర్కౌట్ అవుతుంది ఇలాంటి టైంలో అనే కాదు, బట్ డైలీ మెడిటేషన్ చేయడం కూడా ఇట్స్ రియలీ గ్రేట్. సో తను చెప్పిన దగ్గర నుంచి నేను కూడా ట్రై చేశాను. రియలీ హెల్ప్డ్. మెడిటేషన్ ఏంటంటే ఇట్ కీప్స్ అస్ ఫోకస్డ్ అండ్ డిటర్మైన్డ్. ఒక డేలో మనం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. సో ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొక పని గురించి ఆలోచించడమో లేదా రోజంతా ఒకే థాట్లో ఉండి అన్ని ఇంపర్ఫెక్ట్గా చేయడమో చాలాసార్లు అవుతుంటాయి. సో వీటన్నిటి నుంచి రెస్క్యూ అవ్వాలంటే మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ వే. బికాస్ మెడిటేషన్ చేయడం వల్ల మనం మెంటలీ చాలా ఫిట్గా ఉంటాం, చాలా హెల్ప్ అవుతుంది. ఇట్ కీప్స్ అస్ ఫోకస్డ్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో మెడిటేషన్ వల్ల ఉండే లాభాలు చాలా ఉంటాయి. సో స్టార్టింగ్ చేసేటప్పుడు మనకి నిజంగా అంత అనిపించకపోవచ్చు, బట్ చూస్తుంటే వీ క్యాన్ అబ్జర్వ్ చేంజ్. సో మన డే ఇంకా ప్రొడక్టివ్గా ఉంటుంది. మెడిటేషన్ వల్ల లాట్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ డీస్ట్రెస్సింగ్ టెక్నిక్ అని చెప్పొచ్చు. Hope you like this video and thanks for watching. Don't forget to like, share and subscribe.